ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనందరికీ కూడా ఆపదలన్నీ కూడా తొలగించి రామచంద్ర ప్రభు మనకు కావాల్సిన శుభాన్ని మంగళాన్ని కూడా అందచేయాలని మనం ఆకాంక్షిస్తూ రాశి ఫలాలు అంటే సాధారణంగా ఎవరు ఏ ప్రాంతంలో పుట్టినా ఈ 27 నక్షత్రాల్లోనూ 12 రాశుల్లోనూ కూడా పుట్టే అవకాశం మాత్రమే ఉంది. కాబట్టి మనందరం కూడా ఏదో ఒక రాశికి చెంది ఉంటాం. ఒకవేళ మనకి మన నక్షత్రము రాశి తెలిస్తే దాన్ని బట్టి మనం ఈ రాశి ఫలాలన్నీ కూడా చూసుకొని ఇదొక మార్గదర్శనంగా, అంటే మనం ఏదన్నా ఒక దారిలో వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్స్ ఎలా ఉంటాయో, ఆ రోడ్లో ఏమన్నా జామ్ ఎలా ఉంటుందో ఎలా చూసుకుంటామో అదే విధంగా ఉపయోగపడేలాగా మన పెద్దలందరూ కూడా నిర్దేశనం చేశారు. దానంతా కూడా మనం అంతా కూడా ఫాలో అవుతూ ఉన్నాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ మధ్యనే ఏలినాటి శని ప్రారంభమైంది. శని అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. అలాంటి శని కూడా భయపడేది ఆంజనేయ స్వామికి, నరసింహస్వామికి. కాబట్టి మేషరాశి వాళ్ళందరూ కూడా ఒకవేళ మాకు శని బాగాలేదు, లేదా దశ బాగాలేదు, లేకపోతే మిగతావన్నీ బాగాలేదు అనుకుంటే ప్రతి మంగళవారము లేదా శనివారము మీరు నరసింహస్వామి గుడికి దర్శనం చేసుకోవటము, లేదా ఆంజనేయ స్వామి యొక్క ప్రదక్షిణలు చేయటం మూలాంచి వీళ్ళకి చాలా బాగుంటుంది. వ్యయంలో శని ఉండటం మూలాంచి కొద్దిగా చికాకులు ఉన్నప్పటికీ కూడా మేషరాశి వాళ్ళందరికీ కూడా 3వ ఇంట గురుడు మొన్నే మారాడు మిథున రాశిలోకి. కాబట్టి గురుడి యొక్క సహకారం మనకు ఉంటుంది. కాబట్టి ఈ రెండింటితో వీళ్ళంతా కూడా వాళ్ళు బాగా కోపప్ చేసుకుని చక్కగా ఏమన్నా సమస్యలు ఉంటే వాటి నుంచి కూడా బయటపడే ప్రయత్నం చేసుకోవచ్చు. తర్వాత మనకి వృషభ రాశి. వృషభ రాశి వారందరికీ కూడా చాలా అత్యుత్తమైన కాలం అని చెప్పవచ్చు. ఎందుకంటే 2వ ఇంట చక్కగా బృహస్పతి అంటే గురుడి యొక్క దీని యొక్క సంచారం జరుగుతూ ఉంటే వాళ్ళకి 11వ ఇంట శని ఉన్నాడు, రాహుతో ఉన్నాడు. అంటే మే 18 వరకు రాహు మనకి మీన రాశిలో ఉంటాడు, తర్వాత కుంభరాశిలోకి మారుతాడు. కాబట్టి చాలా ఉత్తమమైన కాలం. కాబట్టి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అన్ని సమస్యల నుంచి కూడా వీరు త్వరగా విడుదలై చక్కగా వాటన్నిటికీ కూడా పరిష్కారం అంతా కూడా ఏర్పాటు అవుతుంది. అదేవిధంగా కొత్త ప్రణాళికలు ఏమన్నా ఉంటే ఇప్పటి నుంచి చక్కగా వాటన్నిటినీ కూడా మీరు మరింత చక్కగా ప్లాన్ చేసుకుంటే మీకు అంతా కూడా బాగుంటుంది. 3వ రాశి వచ్చేటప్పటికి మిథున రాశి. వీరందరికీ కూడా జన్మంలో గురుడు ఉన్నాడు. అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అంటూ ఉంటాం. అంటే మనకి పుడతాము, పెరుగుతాము, పోతాము. అయితే మనకి ఇహంలో జరిగే వాటితో పాటు పరంలో మనకి కావలసిన సాధన చేసుకోవటానికి ఇప్పుడు మనకి కాలం చాలా అనుకూలంగా ఉంది. వీరికి కూడా మే 18 తర్వాత రాహు యొక్క సంచారం వచ్చేసి 9వ ఇంటికి వస్తుంది. చాలా ఉత్తమమైన కాలంగా వీళ్ళు భావించవచ్చు. కొద్దిగా ఆరోగ్యపరమైన చికాకులు ఏమన్నా ఉన్నప్పటికీ కూడా వీరందరూ కూడా తమలపాకుల్ని ఆంజనేయ స్వామికి వాళ్ళు మాల కింద సమర్పించటం, లేదా వీలైనంత వరకు కూడా సోమవారాలు మీరు అన్నదానాన్ని చేయటం, లేదా బియ్యాన్ని లేదా తెల్లని వస్త్రాలన్నిటిని కూడా మీరు దానం చేయటం అనేది చేస్తే వీరికి ఇలా చిన్నగా ఉత్పన్నమైన అన్ని రకాల సమస్యల నుంచి కూడా ఇట్టే పరిష్కారం లభిస్తుంది. తర్వాత వచ్చేది కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కూడా సమయం కొద్దిగా జటిలంగానే ఉంది. అంటే వీరికి గురుడు వచ్చేసి వ్యయంలో వస్తున్నాడు. రాబోయే కాలంలో రాహు వచ్చేసి 8వ ఇంటికి వస్తున్నాడు. కాబట్టి కొద్దిగా వీళ్ళకి అనుకున్న పనులన్నింటిలో కూడా ఆలస్యం కావటం, చెయ్యాలి అనుకున్నా కూడా వాటి నుంచి కూడా చేయబుద్ధి కాకపోవటం, ఇలాంటివన్నీ కూడా మనకి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏదన్నా పని చెయ్యాలి అంటే ఆ పనిని వాయిదా వేసే మనస్తత్వం ఉంటుంది. దానికి వీరు కొంచెం అలవాటు పడతారు. కాబట్టి ఇవన్నిటినీ కూడా మీరు దాటాలి అనుకుంటే ప్రతి గురువారము కూడా చక్కగా శనగల్ని నానబెట్టి ఆవులకి తినిపించటం,
లేదా గోశాలలో వాళ్ళు గ్రాసాన్ని వాళ్ళంతా ఉంచుతారు కాబట్టి బెల్లంతో వాడిని అడిగి ఆ గ్రాసాన్ని సమర్పించడం మూలాంచి గురువు యొక్క అనుకూలత వస్తుంది. వచ్చే సంవత్సరంలో కర్కాటక రాశిలోకే గురుడు వస్తాడు కాబట్టి ఇప్పటి నుంచి మీరు చేసిన అన్ని రకాల పనులకి కూడా ఒక పునాదుల్లాగా అవన్నీ కూడా ఉపయోగపడి రాబోయే కాలంలో మీకు చాలా సుఖంగాను సౌకర్యవంతంగాను కాలం మారుతుంది. తర్వాత మనకి సింహరాశి గురించి చూస్తే సింహరాశి వారికి ప్రస్తుతం శని 8వ ఇంటి ఉన్నాడు. అది కొద్దిగా చిరాకు పెడుతుంది. మొన్నటి వరకు అన్ని పనులు ఇట్టే అయిపోయే వారికి కొద్దిగా ఈ శని యొక్క సంచారం మూలాంచి కొద్దిగా చికాకు పెట్టడం, ముందుగా అనుకోనివన్నిటినీ కూడా వీళ్ళకి ఆటంకాలు రావటం, అదేవిధంగా ఆరోగ్యపరమైన సమస్యలు, ఇంట్లో కూడా వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవటం ఉంటుంది. అయితే గురుడు చాలా బాగున్నాడు, వీళ్ళకి లాభంలో గురుడు ఉన్నాడు కాబట్టి గురుడు మంచివాడు కాబట్టి వీళ్ళకి పంచమాధిపతి అష్టమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి మీకు ఒకవేళ ఇలా ఇంట్లో ఇన్ని రకాల సమస్యలు ఉన్నా కూడా గురుడు మీకు ఇచ్చే శుభ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. మరింత శుభాన్ని కలగాలి అనుకుంటే మీరందరూ కూడా బుధవారం రోజున చక్కగా ఈ ఆవులన్నిటికీ కూడా ఆకుకూరలు తినిపించటం, లేదా శనివారం రోజున ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణ చేయటం మూలాంచి ఇటువంటి దోషాలు ఏమన్నా ఉంటే, ఇటువంటి మీకు ఏమన్నా అనార్థాలు జరగాలని ఉన్నా అవన్నీ కూడా తీరిపోయి మీరు అనుకున్నట్టుగా సుఖంగా మీకు జీవనం సాగుతుంది. తర్వాత మనం కన్యారాశిని తీసుకుంటే కన్యారాశి వారికి కూడా శని యొక్క చలనం, అదేవిధంగా రాహు యొక్క చలనం కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా వీళ్ళకి కూడా గురుడు అనుకూలిస్తాడు. 10వ ఇంట మిథున రాశిలోనే ఉన్నాడు. అంటే కన్యారాశికి బుధుడు అధిపతి, మిథున రాశికి కూడా బుధుడే అధిపతి కాబట్టి గురుడు సహకరిస్తాడు. కాబట్టి వీళ్ళకి డైరెక్ట్గా కొన్ని సమస్యలు ఉన్నా కూడా ఇండైరెక్ట్గా వీళ్ళందరికీ కూడా కొంచెం సాయం అనేది కలుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి సమస్యలన్నింటినీ కూడా వీరు గట్టెక్కిస్తారు. అదేవిధంగా వీరు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాన్ని వినటం లేదా పారాయణ చేయటం చేస్తూ ఉంటే ఇటువంటి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా వాటి నుంచి కూడా చక్కగా వీళ్ళు లబ్ధిని పొందుతారు. ఆ సమస్యలు ఉన్నప్పటికీ కూడా వీరిదే పైచేయి అవుతుంది. తర్వాత తులారాశి, ఈ సంవత్సరం చాలా బాగున్న రాశుల్లో తులారాశి ఒకటి. ఎందుకంటే వీళ్ళకి గురుడు వచ్చేసి 9వ ఇంటి ఉంటాడు. 9 భాగ్యస్థానము, చక్కగా మంచి స్థానం కాబట్టి వీరు అనుకున్న పనులన్నీ కూడా అవుతాయి. అదేవిధంగా మే 18 తర్వాత రాహు కూడా వీళ్ళకి పంచమ స్థానానికి వస్తున్నాడు కాబట్టి కుంభానికి అది కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా ఏవైతే చాలా రోజులు బట్టి పెండింగ్లో ఉన్నాయో ఆ పనులన్నీ కూడా చక్కగా అయిపోతాయి. అదేవిధంగా చాలా మంచి సహకారం ఇటు సంఘం నుంచి సమాజం నుంచి మంచి సహకారం కూడా ఏర్పాటు అవుతుంది. చిన్న చిన్న లోటుపాట్లు వీళ్ళలో ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా వీరు అధిగమించడానికి ఆదిత్య హృదయం అని చెప్పేసి ప్రతి ఆదివారం పారాయణ చేయటము, అదేవిధంగా ప్రతి ఆదివారం కూడా సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఈ గోధుమ రవ్వతో పాయసాన్ని నివేదన చేయటం, దాన్ని తిరిగి స్వీకరించడం లాంటివి చేస్తే ఈ తులారాశి వారందరికీ కూడా చాలా మేలు కలుగుతుంది. తర్వాత మనం చూస్తే వృశ్చిక రాశి, మొన్నటి వరకు చక్కగా గజకేసరిలాగా 7వ ఇంట గురుడితో ఉన్న వృశ్చిక రాశి వాళ్ళకి గురుడు ఇప్పుడు అష్టమంలో మారాడు. అది కొంచెం చికాకు పెడుతుంది. ముఖ్యంగా మానసికంగా వీళ్ళకి ఆందోళనకి గురవుతూ ఉంటారు. తెలియకుండా ఒక రకమైన ఉద్విగ్నతకి కూడా లోనవుతూ ఉంటారు. కాబట్టి అటువంటివన్నీ కూడా నివారణ అవ్వటానికి వీరు కూడా ప్రతి మంగళవారము నరసింహస్వామి యొక్క ఆరాధన చేయటము, అదేవిధంగా ప్రతి ఆదివారము కూడా సాయంకాలము వరాహస్వామికి సంబంధించిన స్తోత్రాలు వినటం లేదా పారాయణ చేయటం చేస్తే వీరికి కూడా బాగుంటుంది. వీరు కూడా కొంచెం చాలా తేలిగ్గా తీసుకునే విషయాల్ని ఎక్కువగా ఆలోచించడం చేస్తూ ఉంటారు. దాని మూలంచి మనశ్శాంతిని కోల్పోతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి ఉపాయాలు వీరు చేయటం మూలంచి వీరు బాగుంటారు, వీరితో పాటు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ శాంతి అదేవిధంగా సౌకర్యం అంతా కూడా కలుగుతుంది. తర్వాత ధనురాశి, ధనురాశి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది. ఇందాక మనం చెప్పినట్టుగా వృశ్చిక రాశికి ఏ విధంగా గజకేసరి అంటూ ఉంటాం, అంటే 7వ ఇంట గురుడు ఉండటం మూలాంచి చాలా శుభాలు, చాలా మంగళప్రదమైన జీవనం అంతా కూడా కొనసాగుతూ ఉంటుంది.
అలాంటిది ఇప్పుడు ఈ ధనురాశి వాళ్ళకి కలుగుతుంది. గురుడు చక్కగా వాళ్ళకి 7వ ఇంట ఉండటం వలన పైగా వాళ్ళకి జన్మాధిపతి అంటే ధనురాశికి అధిపతి బృహస్పతి, అదేవిధంగా 4వ ఇంట మీనానికి అధిపతి అయిన బృహస్పతి కూడా 7వ ఇంట ఉండటం అనేది చాలా శుభాన్ని సూచిస్తూ ఉంటుంది, బాగుంటుంది. అదేవిధంగా వీళ్ళకి శని కూడా 4వ ఇంట ఉన్నాడు కాబట్టి వీరు అది వరకు ఎంత ప్రయత్నించినా అవని ఇల్లు, సొంత ఇల్లు నిర్మాణము లేదా ప్లాట్స్ కొనటము లేదా భూములు కొనటం అనేవన్నీ కూడా చక్కగా ఇప్పుడు వాళ్ళకి చాలా చాలా సుఖంగా వీళ్ళకి అయిపోయే అవకాశం ఉంటుంది. అయితే వీరు ఎప్పుడైనా వాహనాన్ని నడిపించినప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించాలి. ఆ విధంగా వీళ్ళకి ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణ చేయటం మూలాంచి అలాంటివి ఏమన్నా ఏమర్పాట్లో వచ్చే ప్రమాదాలు ఏమన్నా కూడా ఏర్పడేలాగా ఉన్నా కూడా వాటి నుంచి కూడా వీళ్ళు బయటపడతారు. తర్వాత మకర రాశి వాళ్ళకి మొన్నటి వరకు ఏలినాడ్స్ అని ఉంది కాబట్టి చాలా బాధపడి ఉంటారు. 7.5 సంవత్సరాలు బట్టి వాళ్ళు అనుభవించిన మానసికమైన క్షోభ నుంచి వాళ్ళు చక్కగా బయటకు వచ్చేసారు. శని చాలా యోగకారకంగా 3వ ఇంట ఉన్నాడు, చాలా మంచి దీనిలో ఉన్నాడు. గురుడు కూడా 6వ ఇంట ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి వ్యయాధిపతి అయ్యాడు కాబట్టి, అదేవిధంగా 3వ ఇంట అధిపతి కూడా అయ్యాడు కాబట్టి ఒకవేళ 6లో ఉన్నా కూడా వీళ్ళకి డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా కూడా గురుడు మేలు చేస్తాడు. చక్కగా వీరందరికీ కూడా చాలా మంచి కాలం అని చెప్పాల్సి వస్తుంది. ఈ విధంగా మకర రాశి వాళ్ళు కూడా ఏమన్నా ఒకవేళ సమస్యలు ఏమన్నా ఉత్పన్నమైతే ప్రతి శుక్రవారం మహాలక్ష్మిని ఆరాధన చేయటం అనేది చేస్తూ ఉంటే ఒకవేళ ఇంకా పరిష్కారం కాకుండా ఏమన్నా సమస్యలు ఏమన్నా ఉన్నా అవన్నీ కూడా వాళ్ళందరికీ నివృత్తి అయిపోయి వాళ్ళందరికీ కూడా మంచి కాలం అనేది సమీపిస్తుందని మనం చెప్పుకోవచ్చును. తర్వాత మనకు చూస్తే కుంభరాశి ఈ సంవత్సరం చాలా బాగున్న రాశుల్లో కుంభరాశి కూడా ఒకటి. ఎందుకంటే గురుడు పంచమంలో ఉన్నాడు, శని 2వ ఇంట్లో ఉన్నాడు, తర్వాత ఇప్పుడు రాహు కూడా జన్మంలోకి వస్తున్నాడు. ఒక రకంగా చాలా మంచి కాలం అని చెప్పాలి. అయితే వీళ్ళకు కూడా ఏంటంటే ఒక్కొక్కసారి అనుకున్న పని ఆ సమయానికి చేయకుండా దాన్ని పోస్ట్పోన్ చేయటం అనేది ఒక అలవాటు ఉంటుంది. దాన్ని కాస్త వీళ్ళు అధిగమిస్తే వీరు అనుకున్న అన్ని రకాల ఫలితాలన్నీ కూడా వీళ్ళకి చక్కగా వస్తాయి. వీరు కూడా ప్రతి గురువారము కూడా ఆవులకి ఏదో ఒక గ్రాసాన్ని తినిపించటము, అదేవిధంగా ప్రతి శనివారం కూడా నరసింహస్వామి ఆలయాన్ని లేదా ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శనం చేసుకోవడం వలాంచి ఒకవేళ ఏమన్నా సమస్యలు ఇంకా మిగిలి ఉంటే అవన్నీ కూడా చాలా త్వరగా పరిష్కారం అవుతాయి. వీరి మూలాంచి సంఘానికి మేలు జరుగుతుంది, సంఘం మూలాంచి వీరికి కూడా మేలు జరుగుతుంది. చాలా యోగకరమైన రాశుల్లో ఇదొకటని చెప్పొచ్చు ఈ సంవత్సరము. చివరిగా మనం చూస్తే మీనరాశి వీరికి ఏళ్ళాడ్స్ నడుస్తుంది. శని జన్మంలో ఉన్నాడు అంటే మీనరాశిలోనే ఉన్నాడు. తర్వాత రాహు వచ్చేసి వ్యయంలోకి అంటే కుంభంలోనికి వెళ్తున్నాడు. గురుడు వచ్చేసి 4వ ఇంట ఉన్నాడు కాబట్టి వీరు ఒక్కసారి వీళ్ళ మూలాంచి కాకపోయినా ఇతరుల మూలాంచి వీళ్ళు కొంచెం ఇబ్బంది పడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మానసికమైన వ్యధ అదేవిధంగా క్షోభకి గురవటం ఉంటుంది. ఆందోళన అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయితే వీరికి కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ నరసింహస్వామిని ప్రతి మంగళవారం సేవించుకోవటం ఉండటం వలాంచి చాలా చక్కగా ఇలాంటి సమస్యలన్నిటి నుంచి కూడా వీళ్ళంతా కూడా చక్కగా విడుదలవుతారు. అదేవిధంగా వీరు కూడా కొంచెం ఎక్కువగా ఆందోళన నుంచి బయటికి పడటానికి ఆవులకి ఎప్పుడన్నా వీరికి కుదిరినప్పుడు ఏదైనా గ్రాసాన్ని తినిపించటం లేదా బెల్లాన్ని పెట్టడం అనేది మనం చేయటం మూలాంచి వీరికి కూడా చాలా బాగుంటుంది. అయితే ఇన్ని రాసులకి మనం రకరకాల వాళ్ళకి సలహాలు ఇస్తున్నాము, రకరకాల ఉపాయాలు చెప్తూ ఉన్నాము. ఇవన్నీ చేసినా చేయకపోయినా కూడా మాకు బాగానే ఉంటుంది అనుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నామంటే మనం ఏ రాశిలో ఉన్నప్పటికీ ఏ నక్షత్రంలో పుట్టినప్పటికీ మానసికమైన ధైర్యాన్ని కోల్పోకూడదు. మానసికమైన ధైర్యం ఎలాంటి అంటే ఒక్కోసారి బాగానే ఉంటుంది, తర్వాత మన అందరిలో కూడా అది క్రమంగా ఒక్కోసారి పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. వీరు ఏదన్నా ఒక దేవతను నమ్మటం లేదా ఏదైనా ఒక ఆలయానికి వెళ్ళటం లేదా ఒక అలవాటు ప్రకారం ఏదన్నా ఇలాంటి ఉపాయం చేయటం మూలంచి ఆ మానసిక స్థైర్యం అనేది చాలా గట్టిగా ఉంటుంది. గ్రహరూపీ జనార్దన అని చెప్తుంది శాస్త్రం. అంటే అన్ని గ్రహాలు కూడా మంచివే, కానీ మనకి మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉంటేనే మనకు డబ్బులు ఇచ్చినట్టుగా మనకి పూర్వపుణ్యం అనేది ఉంటే కానీ మనకి శుభము లేదా మంగళం అనేది త్వరగా జరగదు.
వాటి కోసమే ఉపాయాలన్నీ కూడా చేస్తూ ఉంటాం. కాబట్టి వీటిలో మీకు ఏవైతే మీరు చేయగలరో అవన్నీ కూడా మీరు చక్కగా చేయండి. ఇవేమి మేము చేయలేము, ఒక సమయం లేదనుకుంటే ప్రతిరోజు ఒక నిర్ణీతమైన సమయానికి విష్ణు సహస్రనామాన్నో హనుమాన్ చాలీసానో చదవటమో వినటం అనేది చేయండి. తద్వారా మీకు అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు.